తర్వాత ఇంకొక మాట మిమ్మల్ని అడగాలి. ఈ మధ్య అనంత శ్రీరామ్ హిందుత్వ అనే కాన్సెప్ట్ మీద, కర్ణుడు అనే దాని మీద అసలు చెలరేగిపోయాడు. నేను తమ్ముడు బహుజనుల భగవంతుడు రాజ్యాంగం రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న భావ ప్రకటన ఆయన బాగా వాడుకున్నాడు కదా. భావ ప్రకటన వాడుకోవడాన్ని మనం ఆహ్వానించాలి. ఆ ఉద్దేశంతో మనం విభేదించినా ఆ ఉద్దేశాన్ని ప్రకటించే హక్కు ఆపే శక్తి ఎవరికి లేదు. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అది భావ ప్రకటన హక్కు కావచ్చు, వాక్ స్వాతంత్ర్యం కావచ్చు. కానీ నేను ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే దాని గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదు. నేను ఒక రచయితగా నేనేం మాట్లాడతానంటే, తన అభిప్రాయం కర్ణుడు ఒక నీచుడని, అంతే. ఈ మాట వచ్చింది, కర్ణుడు ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, అది నేను విభేదిస్తాను. కర్ణుడు సూతకుల సంజాతుడని పేరుబడిన కర్ణుణ్ణి ఘాతుకంగా చంపించిన పాపానికి కర్ణుని పిండదానం, గంగార్పణం చేసిన వాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు నీచుడే అయితే కృష్ణుడు ఆయనకు నేను నయవంచన ద్వారా చంపించినాననేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఆయన పిండం, ఎవరూ లేరు, కొడుకులు అందరూ పోయినారు కాబట్టి ఆయన పిండార్పణం గంగలో చేసింది శ్రీకృష్ణుడు. ద్రవిడ భూపతి రావణ ప్రజాపతి రావణుణ్ణి బాణ విద్యలో ఉన్న నిబంధనలను అతిక్రమించి చంపినందుకు రాముడు గంగ లోపల తన పాప ప్రక్షాళన కావాలని ఆ గంగ లోపల మునిగి తలపైన నీళ్లు చల్లుకుంటాడు. ఇది నేను పుట్టించింది కాదు. అలాగే కర్ణుని యొక్క జీవిత నేపథ్యం తెలుసుకుంటే, ఈజ్ ఎ ఆర్ఫన్. ఒక ఆర్ఫన్ ఒక కౌరవ సామ్రాజ్యంలో అర్ధసింహాసనం దాకా వెళ్ళాడు ఒక ఆర్ఫన్. ఈ ఒక్కటి చాలు. ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ టోటల్ మహాభారత్. అర్జునుడు అలా కాదు, ద్రోణుడు అలా కాదు, ఎవరు అలా కాదు. అతనిదైన కర్ణ కదా, ఓన్లీ వన్ కర్ణ, కంపేర్ టు వేర్. కర్ణుడు నా దృష్టిలో శ్రీకృష్ణుని కన్నా ఉన్నతుడు. ఇది నా భావ ప్రకటన హక్కు. మీ భావ ప్రకటన. ఎస్, రాజ్యాంగం నాకు కూడా ఒక హక్కు ఇచ్చింది కదా నా మాట్లాడడానికి. అవును. కాబట్టి మీకు ఒక కథ చెప్తా.